మూడు కన్నులు ఉన్న వినాయకుడి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ముంబై పేరు చెప్పగానే అందరికీ గుర్తు వచ్చేది శ్రీ సిద్ధి వినాయక ఆలయం. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆలయంలో ఇది ఒకటి. అత్యంత ధనిక ఆలయం కూడా. ఈ ఆలయంలో వినాయకుడి తొండంలో మూడో కన్ను ఉంటుంది. అది మాత్రమే కాదు, ఈ ఆలయాన్ని దర్శించుకుంటే మనకు మోక్షం లభిస్తుంది. దాని గురించి ఈరోజు మనం పూర్తిగా తెలుసుకుందాం. మీరు అంతకుముందు మన ఛానల్ అయితే మీరు ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంకా బాగా నచ్చితే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మూడో కన్ను అనగానే పరమేశ్వరుడు అందరికీ గుర్తు వస్తాడు. సృష్టి లయకారుడు, వినాశక కర్త, రెండు మహాదేవుడి. కానీ ఈ ఆలయంలో వినాయకుడికి మూడో కన్ను ఉంది. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఆలయంలో ఎక్కడో కాదు, మన దేశంలోనే ఉంది. అదే ముంబైలోని శ్రీ సిద్ధి వినాయక ఆలయం. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఆలయాల్లో సిద్ధి వినాయక దేవాలయం ఒకటి. గణేష్ ఉత్సవాలు ఇక్కడ అంగరంగ వైభవంగా జరుగుతాయి. దేశవ్యాప్తంగా ఉన్న భక్తులు ఆశీర్వాదం కోరుకొని కోరికలు తీరాలనే ఆశతో ఆలయాన్ని సందర్శించుకుంటారు. సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు ఇక్కడికి వినాయకుడికి సందర్శించుకోవడానికి వస్తారు. ఈ ఆలయంలోని వినాయకుడు తొండంలో మూడో కన్ను ఉంది. ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే అత్యంత ధనిక దేవాలయం కూడా ఇది. ఎందుకంటే సిద్ధి వినాయక దేవాలయం ప్రపంచంలో అత్యంత ధనిక దేవాలయంలో ఒకటి ఉంది. ఈ ఆలయము ఇటుకలతో చేసిన చిన్న మందిరం దగ్గర నుంచి రూపాంతరం చెందింది. దేవాబాయి పటేల్ ఇచ్చిన విరాళం ద్వారా ఈ మందిరం భవనంగా నిర్మించారు. ఇప్పుడు ఈ ఆలయం గర్భగుడి బంగారు పూతతో అందంగా ఉంటుంది. ఏటా సిద్ధి వినాయకుడు 100 మిలియన్ల వరకు విరాళం అందుకుంటున్నాడు. తొండం కుడివైపుగా ఉంటుంది. సాధారణంగా వినాయకుడి విగ్రహానికి తొండం ఎడమవైపుగా ఉంటుంది. అయితే సిద్ధి వినాయకుడి ఆలయంలో విగ్రహం తొండం కుడివైపుగా ఉంటుంది. వినాయకుడిని మొక్కుకుంటే ప్రాముఖ్యక కోరికల నుంచి విముక్తి లభించి మోక్షాన్ని పొందుతారని నమ్ముతారు ప్రజలు. సిద్ధి వినాయకుడి ఆలయంలో గణేష్ విగ్రహం ఒకే నల్లరాతితో చెక్కారు. ఇది 2.5 అడుగుల ఎత్తైన గణేష్ విగ్రహానికి ఇరువైపులా రిద్ధి సిద్ధి ఉంటారు. విజయం, శ్రేయస్సు, సంపదను ఇస్తారు. ఇక్కడే హనుమాన్ విగ్రహం కూడా ఉంది. 1952 సంవత్సరంలో సిద్ధి వినాయక దేవాలయం సమీపంలో హనుమంతుని విగ్రహం కనిపించింది. గమనించిన ప్రజలు, భక్తులు వెంటనే ఆలయ ప్రధాన అర్చకుడికి సమాచారం అందించారు. దీంతో పూజారి వెంటనే హనుమంతుని విగ్రహానికి ఆలయం లోపలికి తీసుకువచ్చి దానికోసం చిన్న ఆలయాన్ని నిర్మించాడు. అప్పటి నుంచి ఇక్కడ వినాయకుడి విగ్రహంతో పాటు హనుమంతుడి ఆలయం కూడా ఉంటుంది. సిద్ధి వినాయకుడు దర్శించుకునేందుకు వచ్చిన వాళ్ళు హనుమంతుని కూడా ఆశీర్వాదం తీసుకుంటున్నారు. మూడో కన్ను వినాయకుడు. సిద్ధి వినాయకుడు ఆలయంలో గణేశుని విగ్రహానికి శివుని వలె మూడో కన్ను ఉంటుందని అందరూ నమ్ముతుంటారు. కానీ ఇక్కడ మన గణేశుడు కూడా మూడో కన్ను ఉంది. అది ఎక్కడంటే ఇది దైవిక ఆశీర్వాదం అంట. ఇది అంతర్దృష్టిని ఈ కన్ను సూచిస్తుంది. హిందూ పురాణాల ప్రకారం మూడో కన్ను ఉన్నవాళ్ళు అసాధారణ విషయాలను చూసే సామర్థ్యం ఉంటుందంట. దీన్ని సత్యాన్ని గ్రహించే శక్తి ఉంటుంది. ఈ కన్ను నుదుటి మీద కాకుండా మన గణేశుడికి తొండ మీద ఉండడం విశేషం అంట. ఈ కన్ను ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను పెంచుతుందంట. ఈ ఆలయంలో ఉన్న వినాయకుడి దగ్గర మూషికం కూడా ఉంటుంది. అడ్డంకులను ఎదుర్కోగల సామర్థ్యాన్ని ఇది కూడా సూచిస్తుంది. సిద్ధి వినాయకుడు ఆలయంలో వెండితో చేసిన మూషికాన్ని వినాయకుడి దగ్గర ఉంచుతారు. ఒక్కొక్కసారి ఈ ఎలుక వినాయకుడి దగ్గరికి వెళ్ళి గుసగుసలాడుతూనే భక్తులు విశ్వసిస్తుంటారు. వినాయకుడు తమలపాకులతో సింధూరం సమర్పిస్తే అదృష్టం కలిసి వస్తుందని ప్రజలంతా బాగా నమ్ముతూ ఉంటారు. వినాయకుడిని పూజించడం వలన చేసే పనులు ఆటంకాలు ఉండవని, విజయంతో ఉంటామని నమ్ముతుంటారు ప్రజలు. అందుకే ఈ శుభకార్యానికైనా వినాయకుడిని మొట్టమొదటిగా పూజిస్తారు. వినాయక చవితి నాడు వినాయకుడిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి. సంతోషంగా ఉండవచ్చు. ఎవరు ఎప్పుడు ఏ పూజ చేసినా మొట్టమొదట వినాయకుడిని పూజిస్తారు. ఎందుకంటే ఆటంకాలు ఉండవు, విజయంలో ఉంటారని నమ్ముతుంటారు. అందుకే శుభకార్యానికి ఏ పూజకైనా, ఏ హోమాలకైనా, వ్రతాలకైనా వినాయకుడిని మొట్టమొదటిగా పూజిస్తూ ఉంటారు.